రైట్. ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ఇక్కడ కవిత ఆన్ రికార్డ్ చేయలేదు, చిట్ చాట్లో సాధారణంగా ఆఫ్ రికార్డ్. గత కొంతకాలంగా కొన్ని విషయాలను మీడియాతో చిట్ చాట్లో లీక్ చేస్తున్నారు. ఆన్ రికార్డ్ ఆ వ్యాఖ్యలు ఎక్కడ కనబడవు. కానీ ఆవిడ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఉంటారు, ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతున్న సందర్భంలో కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. అవి సంచలనం అవుతున్నటువంటి పరిస్థితి. గతంలో కూడా ఇట్లాంటి వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి చిట్ చాట్లో మీడియా ప్రతినిధులతో మళ్ళీ కొసమెరుపు, అందులో ఇందాక నేను మాట్లాడడం మర్చిపోయాను అంటూ కవిత చేసినటువంటి వ్యాఖ్యలు మా ప్రతినిధి సతీష్ షేర్ చేసుకున్నారు. మీడియా ప్రతినిధులతో ఈ వ్యాఖ్యలు చేశారు ఆవిడ. చిట్ చాట్లో కేసీఆర్కు తన లేఖ రాసిన విషయం సంతోష్ లీక్ చేశారని, గతంలో కొద్ది రోజుల క్రితం ఒక లేఖ లీక్ అయింది. ఆవిడ అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు కేసీఆర్కి సభకు సంబంధించి కేసీఆర్కి రాసినటువంటి లేఖ లీక్ అయినటువంటి విషయం తెలిసింది. ఆ లేఖ ఎవరు లీక్ చేశారనేది అప్పట్లో ఆవిడ చెప్పలేదు. కానీ ఇప్పుడు చిట్ చాట్లో సంతోష్ లీక్ చేశారంటూ ఆవిడ చేశారు. ఇక ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి నోటీసులు వచ్చాయని, కేటీఆర్కు సంబంధించిన వారి ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారని అన్నారు. హరీష్ రావు, సంతోష్, శ్రవణ్లే ఫోన్ ట్యాపింగ్ చేయించారని సంచలన ఆరోపణలు చేశారు కవిత. ఇదంతా చిట్ చాట్లో మాట్లాడారు ఆవిడ. రైట్. కవిత చిట్ చాట్ వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ జాయిన్ అవుతూ ఉన్నారు. రమేష్, కవిత ఇక్కడ కేటీఆర్ని మినహాయించారు, హరీష్ రావు, సంతోష్, శ్రవణ్లు ఫోన్ ట్యాపింగ్ చేయించారని చెబుతున్నారు. దీంతో పాటు కేటీఆర్కు సంబంధించిన వారి ఫోన్లు కూడా ట్యాపింగ్. ఈ కేటీఆర్కు సంబంధించిన వారు ఎవరు? అలాగే ఈ ట్యాపింగ్ నోటీసులు ముగ్గురికి వచ్చాయని చెప్తున్నారు. ఆ ముగ్గురు ఎవరు? ఇప్పటి వరకు కవిత కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆరోపణలు చేస్తుందో, అందులో పెద్ద ఎత్తున స్కామ్ జరిగినట్లు ఆరోపణలు చేసిందో, ఆరోపణలన్నిటినీ ఎండార్ చేసే విధంగా నిన్నటి వరకు కాళేశ్వరం స్కామ్, అవినీతి మార్గాలు అవన్నీ కూడా హరీష్ రావు, సంతోష్ రావు వల్లనే జరిగాయంటే నిన్నటి వరకు చెప్పుకొచ్చింది. ఇంకొకటి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. ఫోన్ ట్యాపింగ్ లో చాలా మంది పెద్దల హస్తం ఉంది. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు కేటీఆర్, అదే విధంగా హరీష్ రావు, సంతోష్ రావు అండ్ శ్రవణ్ రావు, వీళ్ళందరూ కూడా ఫోన్ ట్యాపింగ్ లో ఉన్నారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేసుకొచ్చింది. ఆ మేరకు కేసు దర్యాప్తు కూడా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలకు జరుగుతున్న దర్యాప్తుకు సంబంధించి మళ్ళీ ఎండార్స్ చేసే విధంగానే కవిత ఈ రోజు ఆమె చిట్ చాట్ లో మాట్లాడారు. ఫోన్లు ఇతర విపక్ష పార్టీలకు సంబంధించినవి కాదు, నలుగురు ఫోన్లు, మా కుటుంబంలో కూడా నలుగురు ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయి, దానికి సంబంధించి నోటీసులు కూడా వచ్చాయని ఎండార్స్ చేసింది. ఇప్పటి వరకు కేసీఆర్ కుటుంబానికి నోటీసులు అందాయా లేదా అనేది ఇటు పోలీసులు కానీ లేదా కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ అటు బీఆర్ఎస్ నేతలు కానీ ఎవరు కూడా చెప్పలేదు. కానీ ఇప్పుడు కవిత తాజాగా నలుగురు ఫోన్లు ట్యాప్ అయ్యాయి, దానికి సంబంధించిన నోటీసులు వచ్చాయంటూ కూడా చెప్పారు. కేటీఆర్ కు సంబంధించిన వారి ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి, అంటే కేసీఆర్ చుట్టూ ఎవరు ఉంటారో వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయని చెప్తున్నారు. అంటే ఇక్కడ కేటీఆర్, కేసీఆర్ కాదు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో, హరీష్ రావుతో పాటు సంతోష్ రావు, శ్రవణ్ రావు, ఈ ముగ్గురు కలిసి ఫోన్ ట్యాపింగ్ అనే దందాకు పాల్పడ్డారు. దాని ద్వారా ప్రయోజనం పొందారనేది మొత్తంగా కవిత చెప్పే సారాంశం. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది మాత్రం కేసీఆర్, తర్వాత కేసీఆర్ కు సంబంధించిన కుటుంబ సభ్యులు కేటీఆర్ వీళ్ళందరూ చేశారని చెప్తారు. కానీ ఇప్పుడు కవిత చెప్పిన దాన్ని బట్టి చూస్తే ముగ్గురు పేర్లు ప్రధానంగా హరీష్ రావు, సంతోష్ రావు, శ్రవణ్ రావులే మొత్తం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి దగ్గరుండి వాళ్ళే చేశారు. చివరకు మా కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని ఆమె ఒక సంచలన ఆరోపణ చేశారు. దీనికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి మళ్ళీ దర్యాప్తు కొనసాగితే ఒకవేళ ఇప్పుడు ఎవరెవరికి నోటీసులు వచ్చాయి, ఆ నోటీసులు ఎవరికి అందాయి అనేది ప్రత్యేకంగా పేర్లు చెప్పలేదు. కానీ మా కుటుంబంలోని నలుగురు కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాప్ అయ్యాయని చెప్తున్నారు. తద్వారా ఆమె చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే మొత్తంగా కేసీఆర్ చుట్టూ నేను ఇంతకు ముందు చెప్పినట్లు దయాలున్నాయి, ఆయన దేవుడు అని కవిత ఏ విధంగా చెప్తూ వచ్చిందో, ఆయన చుట్టూ మేకవన్న పులుల్లాగా కొంతమంది వ్యక్తులు ఆయనని ఒక తోలు బొమ్మలాగా ఆడిపించడానికి ప్రయత్నం చేశారు. ఆయన చుట్టూ ఉన్న నా సొంత కూతుర్ని కూడా బయటికి పంపడానికి వీళ్ళంతా కారణం. ఒకవైపు చేశారు, ఒకవైపు రమేష్, చాలా వ్యూహాత్మకంగా కవిత మాట్లాడడం కనబడుతుంది. ఆఫ్ ద రికార్డ్ వెళ్ళి, అంటే ఆన్ రికార్డ్ కాళేశ్వరం గురించి మాట్లాడారు, చాలా పెద్ద విషయం అది. కాకపోతే అక్కడ సిబిఐ ఎంక్వైరీ ఇంకా పడలేదు, ఇంకా ఎంక్వైరీ స్టార్ట్ అవ్వలేదు, ఆవిడ వ్యాఖ్యలు చేశారు. సరే, అది పక్కన పెడితే బయటకు వచ్చి చిట్ చాట్లో ఇప్పుడు ఆన్ గోయింగ్ ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో ఫోన్ ట్యాపింగ్ సంబంధించి శ్రవణ్ రావు పేరు కావచ్చు, హరీష్ రావు పేరు కావచ్చు, సంతోష్ పేరు కావచ్చు, వీళ్ళ పేర్లు ఇందాక చెప్పడం మర్చిపోయాను, ఇప్పుడు చెప్తున్నాను అంటూ వాళ్ళ పేర్లు చెప్పడం, తమ కుటుంబంలో వాళ్ళకు కూడా నోటీసులు వచ్చాయని చెప్పడం, లీగల్ గా దీన్ని ఎట్లా చూడాలి? ఖచ్చితంగా ఇప్పటికే ఆమె
చిట్ చాట్ లో ఇంకొక అంశం కూడా చెప్పింది. మా కుటుంబంలో నేను నలుగురికి నోటీసులు కూడా పోలీసులు వచ్చాయని చెప్తున్నాయి. అంటే ఖచ్చితంగా ఈ ముగ్గురు, అంటే ఆమె చెప్పదలుచుకున్న అంశం కేసీఆర్ కు కేటీఆర్ కు నాకు సంబంధం లేదు, నాకు సంబంధం లేకుండానే రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందనే చెప్తాను. అది ఏ విధంగా సాధ్యమవుతుంది అనేది కవిత కూడా సమాధానం చెప్పాలి. ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉన్నారో, ముఖ్యమంత్రి తర్వాత కీలకంగా ఎవరైతే పనిచేస్తారో వాళ్ళు పోలీసు అధికారులకు ఆదేశాలు ఇస్తారు. నిజానికి మరి హరీష్ రావు ఆదేశాలు ఇచ్చాడా, శ్రవణ్ రావు పనిచేశారా, సంతోష్ రావు ఎప్పుడు ముఖ్యమంత్రి వెంటే ఉంటాడు. కాబట్టి ఆమె ఈ రోజు మీడియా ముందు ఆన్ రికార్డ్ లో మాట్లాడిన అంశంలో కూడా ఒక స్పష్టమైన అంశం చెప్పింది. సంతోష్ రావు అనే వ్యక్తి ఎప్పుడు ముఖ్యమంత్రి వెంట ఉంటాడు, ముఖ్యమంత్రి ఫోన్లు అందుబాటులో ఉంటాయి, సీఎంఓ నుంచి కాల్ చేసేది, సీఎంఓ నుంచి కాల్ చేసి ఆయన పోలీసులకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చేవాడు. ఇందులో భాగంగానే కేటీఆర్ సొంత కాన్స్టిట్యున్సీలోని ఇసుక సంబంధించిన వ్యవహారంలో 7 దళిత కుటుంబాలను కూడా తీవ్రంగా హింసించిన వ్యవహారంలో అందులో సంతోష్ పాత్ర ఉంది. అది కేటీఆర్ కు అంటగట్టే ప్రయత్నం జరిగింది. అనవసరంగా కేటీఆర్ బదనామని నేను చెప్తున్నాను. అంటే ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చే ఒక కీలకమైన స్థానంలో ఉన్న సంతోష్ రావు ద్వారానే పోలీసులకు ఆదేశాలు వెళ్ళాయా అంటే కేసీఆర్ కు సంబంధం లేకుండానే రమేష్ ఇక్కడ అసలు ఆవిడ పోర్ట్రే చేసిన విధానం, నిన్నటి నుంచి ఆవిడ పోర్ట్రే చేస్తున్న విధానం, అసలు కేసీఆర్ ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోలేరా, లేకపోతే కేవలం సంతోష్ రావు హరీష్ రావు నిర్ణయాలు తీసుకుంటారా? ఈ విషయాలు ఏవి రాజకీయ ధురంధరుడు చాణక్యుడు అని చెప్తూ ఉంటారు. పార్టీనంతా హోల్ అండ్ సోల్ గా సింగిల్ హ్యాండ్ గా నడిపించే సత్తా ఉన్నటువంటి వ్యక్తిని ఆయనకి ఏమీ తెలియదు, మొత్తం అంతా వీళ్ళిద్దరే నడిపిస్తారన్న పోర్ట్రే చేస్తున్నారు కవిత. ఆమె చెప్పేది ఆ అంశాల మీద కాదు, అంటే ప్రజా సంక్షేమ విషయంలో కానీ, అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కానీ, తెలంగాణను సస్యశ్యామలం చేసే విషయంలో కానీ ఆయన నిర్ణయాలు తీసుకున్నారు. కానీ అనైతిక కార్యక్రమాలు, అవాంఛనీయమైన కార్యక్రమాలు చేయడానికి మాత్రం సీఎంఓని మిస్యూజ్ చేశారనేది కవిత చెప్పుకొచ్చింది. అంటే లైక్ ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, లేదా ఇతరతర కార్యక్రమాలు, ఇతరులకు సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, పెద్ద ఎత్తున అక్రమాలు చేయడం, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆయన పేరు పెట్టుకొని ఆయన చుట్టూ ఉంటూ ఆయనకు తెలియకుండా, ఆయనకు సమాచారం లేకుండా వీళ్ళందరూ చేశారు. అందులో కీలకమైన వ్యక్తులు హరీష్ రావు, సంతోష్ రావు అని చెప్పారు. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో శ్రవణ్ రావును కూడా తీసుకొచ్చారు. సో శ్రవణ్ రావుని ముందు నుంచి కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. శ్రవణ్ రావుని ఇప్పటికీ పోలీసులు చాలా సార్లు విచారించారు. ఆయన ఆ తర్వాత కూడా తీవ్రమైన ఆరోపణలు ఆయన ఎదుర్కొన్నారు. మొత్తం ఆయన కేంద్రంగానే, శ్రవణ్ రావు కేంద్రంగానే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగింది. ఆయనకు ఆదేశాల మేరకు, ఇప్పుడు కవిత చెప్పిన దాన్ని బట్టి చూస్తే హరీష్ రావు లేదా సంతోష్ రావు శ్రవణ్ రావుకు ఆదేశాలు ఇవ్వాలి, ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ చేయాలి. ఆ ఫోన్ ట్యాపింగ్ చేసిన సంబంధించిన సమాచారాన్ని ఎవరికి ఇచ్చారు? అది నేరుగా సీఎంకి ఇచ్చే అవకాశం లేదు, మళ్ళీ ఎవరో ఒక బైపాస్ లో వెళ్లాల్సి ఉంటుంది. అది హరీష్ రావు ద్వారా, సంతోష్ రావు ద్వారా వెళ్ళింది అనేది కవిత ఆరోపణలో నిజమా కాదా అని తేలాలంటే ఖచ్చితంగా దీని మీద ఇంకా లోతైన దర్యాప్తు కొనసాగాల్సి ఉంటుంది. ఇప్పుడు కనుక కవితని ఒకవేళ పోలీసులు ఆమె ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఆమె దగ్గర ఉన్న సమాచారం కావాలంటే పోలీసులు మరొకసారి ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో భాగంగా టెక్నికల్ గా పిలవచ్చా? ఇప్పుడు ఆఫ్ రికార్డ్ కదా ఆవిడ చెప్పింది, ఆన్ రికార్డ్ ఎక్కడ ఉండదు, మీడియా ప్రతినిధులతో మాట్లాడారు, పిలవచ్చా పోలీసులు? లీగల్ గా ఎట్లా ఉంటుంది ఇది? ఆమె ఆల్రెడీ ఇప్పటికే 4 నోటీసులు వచ్చాయని చెప్తుంది ఫోన్ ట్యాపింగ్ ద్వారా. ఆ 4 కవిత కూడా ఉండొచ్చు అధికారికంగా, ఎందుకంటే కవిత ఫోన్ కూడా ట్యాప్ అయింది అనేది సమాచారం. ఇప్పటివరకు కవితకు సంబంధించిన అంశం, కవిత చేస్తున్న వ్యవహారాలకు సంబంధించినది కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారనేదే ఆమె ఆరోపణ ప్రధానంగా. అంటే 4 కుటుంబ సభ్యులంటే ఆమె కూడా ఉండే అవకాశం ఉంది. కేసీఆర్ చుట్టూ ఉన్న వ్యక్తులతో పాటు 4 కుటుంబంలో 4 వచ్చాయంటే కుటుంబంలో కేసీఆర్ ఫ్యామిలీ గురించి విషయమే ఆవిడ చెప్పుంటే గనక ఆవిడ కుటుంబంలో ఉంది పెద్దవాళ్ళు 6. కేసీఆర్, ఆయన భార్య, కేటీఆర్, ఆయన భార్య, కవిత, ఆయన భర్త, వీళ్ళే కదా వీళ్ళ కుటుంబం అంటే. ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ కి అయితే నోటీసులు వచ్చే అవకాశం లేదు, ఎందుకంటే ఆయనే ఫోన్ ట్యాప్ చేశాడనేది ప్రధాన ఆరోపణ. కాబట్టి కవితకు కూడా టెక్నికల్ గా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కవిత కూడా వచ్చి ఇప్పటి వరకు ఆమె నోటీసులకు సంబంధించిన అవసరం పోలీసులు బయట పెట్టలేదు, వీళ్ళు బయట పెట్టలేదు. ఇప్పుడు చిట్ చాట్ లో ఆమె బయట పెట్టేది కనుక ఖచ్చితంగా ఫ్యూచర్ లో ఆమె పోలీసులకు సమాచారం ఇచ్చే అవకాశం ఉంది, తన దగ్గర ఉన్న సమాచారం ఇచ్చే అవకాశం ఉంది, పోలీసులు కూడా ఆమె నుంచి సమాచారం తీసుకునే అవకాశం ఉంది. కేసు దర్యాప్తులో ఇవి కీలకమైన అంశం. ఇప్పటి వరకు బయట వాళ్ళని మాత్రమే విచారించారు, బయట వాళ్ళు ఇచ్చిన సమాచారం ఆధారంగానే విచారించారు. మెయిల్ ఆధారంగా ఎవరి ఫోన్ ట్యాప్ చేయాలనే సంబంధించింది అన్ని ఆధారాలు ధ్వంసం చేసినప్పటికీ మెయిల్ ఎవరైతే ఆపరేటర్స్ కు పంపించిన మెయిల్ ఉంటుందో ఆ మెయిల్ లో కీలకమైన సమాచారాన్ని పోలీసులు రాబట్టగలిగారు. దాని ఆధారంగానే ఇప్పటి వరకు నోటీసులు ఇష్యూ చేశారు. ఇప్పుడు ఖచ్చితంగా కవిత ఇచ్చే సంబంధించిన
సమాచారం గానీ ఆమె ఇచ్చే సాక్ష్యం గానీ ఈ కేసులో చాలా కీలకంగా మారనుంది. ఆమె కనుక వచ్చి హరీష్ రావు, సంతోష్ రావు, శ్రవణ్ పేర్లు కనుక చెప్పి ఎండార్ చేసి ఫోన్ ట్యాపింగ్ లో వీళ్ళు వస్తా ఉంది, మా ఫోన్లు కూడా ట్యాప్ చేశారని ఆమె కనుక చెప్తే ఈ కేసులో పెద్ద పురోగతి సాధించినట్లు అవుతుంది పోలీసులు. పురోగతి అంటే మేబీ ఆవిడ అంటే ఆవిడ ఎట్లాంటి ఎవిడెన్స్ ప్రొవైడ్ చేయగలుగుతారు? ఇప్పుడు టెక్నికల్ గా ఎవిడెన్స్ ఇచ్చే అవకాశం లేదు, బట్ ఏ విధమైనటువంటి ఆధారాలతో ఆవిడ ఆరోపణలు చేశారనే విషయం కూడా ఉంటుందిగా అక్కడ చట్టంలో. ఖచ్చితంగా ఏదైనా సమాచారం లీక్ అవడం కానీ, ఆమెకు సంబంధించిన వ్యవహారం, ఫోన్లకు సంబంధించిన వ్యవహారం కానీ ఏదైనా ఉంటే ఖచ్చితంగా ఆమె ఇచ్చే వాంగ్మూలం ఆధారంగా సొంత కుటుంబ సభ్యుల నుంచి ఒకరు చెప్పారంటే ఖచ్చితంగా ఆధారంగా మారుతుంది. ఆమె దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకుంటారు. పోలీసుల దగ్గర ఉన్న సమాచారాన్ని క్రోడీకరించి ఆ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ఒకవేళ కవిత ఫోన్ ఉన్నా లేదా ఇంకెవరు ఫోన్ ఉన్నా కుటుంబ సభ్యులు నలుగురు ఉంది కాబట్టి ఆ నలుగురు ఫోన్లు కూడా మెయిల్ లో డిటెక్ట్ అయ్యే అవకాశం ఉంది. వాటికి సంబంధించిన సమాచారాన్ని క్రోడీకరించి ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా చేసుకుని కేసు ఫుటప్ చేయడానికి, కేసులో ఒక బలమైన సాక్ష్యంగా కవితను ప్రవేశపెట్టడానికి కూడా అవకాశం ఉంటుంది. ఆమెతో చెప్పిస్తే ఖచ్చితంగా వీళ్ళు ఎవరైతే ఆమె పేర్లు చెప్పిందో ఆ పేర్లకు సంబంధించిన వ్యవహారాల్లో కీలకమైన సాక్ష్యంగానే పరిగణించాల్సి వస్తుంది. రమేష్, మొత్తం ఇక్కడ నిన్నటి నుంచి జరుగుతున్న మొత్తం వ్యవహారంలో కేసీఆర్ ని, కేటీఆర్ ని ఇక్కడ సేవ్ చేసేటటువంటి సేవియర్ లాగా కనపడుతున్నారు కవిత. మొత్తం హరీష్ రావు, సంతోష్ రావు చుట్టూ తిప్పినటువంటి వ్యవహారం కనపడుతుంది. ఈ రోజు తాజాగా శ్రవణ్ రావు పేరును కూడా యాడ్ చేశారు. మొత్తం జరిగినటువంటి ఏ విషయంలోనూ కేసీఆర్కి కానీ కేటీఆర్కి కానీ సంబంధం లేదు, మా కుటుంబానికి అసలు సంబంధం లేదు, పార్టీ మొత్తాన్ని చేజిక్కించుకోవడానికి హరీష్ రావు చేసినటువంటి వ్యవహారం అనేటటువంటి ఒక పోర్ట్రేల్ అనేది కనపడుతుంది నిన్నటి నుంచి కవిత మాట్లాడినట్టు. ఏమంటారు? అది కవిత ఒక నైపుణ్యం గల రాజకీయ నాయకురాలుగా, కేసీఆర్ కూతురుగా ఒక వ్యూహాత్మకంగా ఆమె ఈ స్టేట్మెంట్ ఇస్తుంది. ఇప్పుడు హఠాత్తుగా కేసీఆర్ ని కానీ లేదా కేటీఆర్ పైన కానీ విమర్శలు కనుక గుప్పిస్తే తెలంగాణలోని బీఆర్ఎస్ శ్రేణులు అంత ఈజీగా జీర్ణించుకునే అవకాశం లేదు. పైకి చెప్పకపోయినప్పటికీ బీఆర్ఎస్ లో రెండు వర్గాలు ఉన్నాయి. వర్గాలకు బయటపడినప్పటికీ హరీష్ రావుతో ఒక వర్గం, కేటీఆర్ తో ఒక వర్గం, ఇప్పుడు కేసీఆర్ తో పాటున్న వర్గం కేటీఆర్ తోటి అటాచ్ అయ్యి పనిచేస్తుంది. ఈ వర్గాల మధ్యలో ఎవరు కూడా ఇప్పటి వరకు దాన్ని విడదీసి చూడలేదు. అంత నర్మగర్భ వ్యాఖ్యలతోటి అదేవిధంగా ఒక రెండు వర్గాలుగా కనిపించకుండా పనిచేస్తున్న సందర్భంలో ఆమె నేరుగా ఇప్పుడు కేసీఆర్ మీద కానీ కేటీఆర్ మీద ఆరోపణలు చేస్తే ఆమెని ఎవరు కూడా క్షమించే అవకాశం లేదు. అందుకనే ఆమె బయటికి వెళ్ళింది, బయటికి పంపించారు. బయటికి పంపించిన తర్వాత ఆమె రాజీనామా చేసిన తర్వాత వ్యూహాత్మకంగానే కేసీఆర్ మంచోడు, కేసీఆర్ చుట్టూ మేకవన్న పుల్లు ఉన్నాయి, కేటీఆర్ మంచోడు, కేసీఆర్ లాగానే ఆయనను కూడా ఒంటరి చేసే అవకాశం ఉంది, ఆయనని జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్త ఉండకుంటే నష్టం జరుగుతుందన్న యాంగిల్లో ఆమె చెబుతూ వచ్చి వీళ్ళందరినీ కూడా ఇద్దరిని ప్రధానంగా హరీష్ రావుని, సంతోష్ రావుని టార్గెట్ గా చేసి వాళ్ళ చుట్టూ మొత్తం వ్యవహారాన్ని నడిపింది. అవినీతి మరకలు అంటే ఒక ప్రభుత్వంలో ఏదైనా అవినీతి జరిగిందంటే ఖచ్చితంగా అవినీతి కేవలం హరీష్ రావుకు, సంతోష్ రావు చేసే అవకాశం ఉండదు. కాకపోతే దీనికి సంబంధించిన వ్యవహారంలో పూర్తిగా అందరు కూడా బాధ్యులు, భాగస్వాములు అవుతారు. అవేమి కాకుండా ఒకటి ఈవిడ బయటకు వచ్చి ఇప్పుడు కొత్తగా రాజకీయంగా ఆవిడ నిలదొక్కుకోవాలన్నా కూడా ఈవెన్ అక్కడ నుంచే రావాలి, మళ్ళీ మూలాల నుంచే రావాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళ మీద ఆరోపణలు చేసే అవకాశం, ఎందుకంటే వాళ్ళ మీద నేరుగా ఆరోపణలు చేస్తే ఈవిడికి పూర్తిగా మూలం అనేది కట్ అవుతుంది, సింపథైజర్స్ లో కావచ్చు, కార్యకర్తల నుంచి కావచ్చు. అందుకే కేసీఆర్ బొమ్మ పెట్టుకునే తాను రాజకీయాలు చేస్తాను, నా భవిష్యత్ కార్యాచరణ అంతా కూడా కేసీఆర్ పిక్చర్ మీదనే నడుస్తుందని కూడా ఆమె చెప్తూ వచ్చారు. సో ఇదంతా చూస్తుంటే కేసీఆర్ ని ఇప్పటికిప్పటికీ ఆమె కేసీఆర్ మూలనని, ఆ కేసీఆర్ తో ఉన్న కూతురు తండ్రి ప్రేమ బంధాన్ని గాని రాజకీయ బంధాన్ని గాని ఆమె వదులుకునేటట్లేదు. కానీ అది ఏ మేరకు యాక్సెప్ట్ చేస్తారు? ఒకవేళ ఒకవైపు ఫైట్ చేస్తూనే ఇంతకు ముందు చెప్పినట్లు కాళేశ్వరంలో అవినీతి జరిగింది, ఒక 750 కోట్ల రూపాయల అవినీతి ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు, హరీష్ రావు చుట్టూ ఉన్న వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు అని చెప్తున్న కవిత దీన్ని ఎట్లా ముందుకు తీసుకుపోతుంది అనేది కూడా ప్రశ్న ఉంటుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ చేసింది, తన కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాప్ చేసింది, ఎవరైతే కుటుంబంలో కీలకంగా ఉన్న వాళ్ళే చేసిందని చెప్తుంది. ఆ కేసీఆర్ పక్కన ఉన్న వాళ్ళు అవినీతి చేసింది కూడా వాళ్ళే అని చెప్తున్నారు. ఇదంతా చూస్తుంటే ఆమె కేసీఆర్ బొమ్మ పెట్టుకుని రాజకీయాలు చేస్తే అది ఖచ్చితంగా అది సాధ్యమయ్యే పని కాదు. ఆమె పూర్తిగా డిటాచ్ అయితేనే ఆమె రాజకీయ భవిష్యత్తు ఏంటో తేలుతుంది తప్ప వాళ్ళ మీద ఒకవైపు ఆరోపణలు చేస్తూ విపక్షాలు చేసే ప్రత్యర్థులు చేసే ఆరోపణలకు బలం చేకూర్చే విధంగా అవినీతి జరిగింది, ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెబుతూ పోతే ఖచ్చితంగా అది సాధ్యమయ్యే పని కాదు. కాకపోతే ఆమె రాజకీయ వ్యూహం ఏ విధంగా ఉంది, ఆమె ఎట్లా దీని నుంచి అధిగమిస్తుంది. కానీ ఇక్కడ ఆవిడ ఒక క్లియర్ స్టాండ్ తీసుకున్నట్టు కనబట్టలే మనకి. ఇప్పుడు ఆల్రెడీ స్టేట్మెంట్స్ ఇచ్చేసింది, చాలా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసేసింది హరీష్ రావు మీద, సంతోష్ రావు మీద.
కేసీఆర్ని కేటీఆర్ని ఈవెన్ కేటీఆర్తో కూడా వైరుధ్యం ఉందనే విషయం అందరికి తెలిసింది, బయటకు వచ్చింది. కానీ ఇక్కడ కేటీఆర్ని కూడా సేవ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. సో ఆవిడ ఒక స్టాండ్ తీసేసుకుంది కదా, రాజకీయంగా ఒక క్లారిటీ అనేది కనపడుతుంది ఆవిడ తీసుకున్న స్టాండ్లో. మనం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను తెలంగాణ రాజకీయాలను కనుక మనం చూస్తే అక్కడ షర్మిల సొంత అన్న మీద ఆరోపణలు చేసి బయటకు వచ్చింది. కానీ ఈమె వ్యూహాత్మకంగానే అన్న మీద ఆరోపణలు చేయడం లేదు, తండ్రి మీద ఆరోపణలు చేయడం లేదు. కానీ ఆయన చుట్టూ ఉన్న ఇద్దరు వ్యక్తులు, కీలకంగా ఉన్న వ్యక్తుల ఇద్దరి మీద ఆరోపణలు చేస్తుంది. ఒక ఆయన బావ, ఒక ఆయన కజిన్, ఇద్దరు కూడా. వాళ్ళేం దూర బంధువులు కూడా కాదు, దగ్గర బంధువులు. ఆయన మేన బావ హరీష్ రావు ఉంటారు, సొంత కజిన్ సంతోష్ రావు ఉంటారు. కానీ వీళ్ళ చుట్టూ తిప్పుతూనే మొత్తం వ్యవహారాన్ని ఆమె సాగదీసే ప్రయత్నం చేసింది, ఆరోపణలు చేసే ప్రయత్నం చేసింది, విమర్శలు చేసే ప్రయత్నం చేసింది. అంత తేలికైన ఆరోపణలు కూడా కాదు, చాలా సీరియస్ గా అలిగేషన్ చేసింది. కరప్షన్ విషయంలో కానీ, లేదా మీరు చెప్పినట్టు ఇంతకు ముందు ఫోన్ ట్యాపింగ్ విషయంలో కాదు రమేష్, కాదు ఇక్కడ మొత్తం పార్టీని హరీష్ రావు హస్తగతం చేయాలి. ఆఖరికి కేసీఆర్ ను కూడా పక్కకు తప్పించి పూర్తిగా పార్టీని తన హస్తగతం చేసుకోవాలనుకుంటున్నారు. నెక్స్ట్ టార్గెట్ కేటీఆర్, ఆ తర్వాత కేసీఆర్. నానా జాగ్రత్త అంటే ఆవిడ చెప్పింది, చాలా సంచలనమైనటువంటి విషయం అది. నాన్న జాగ్రత్త అంటూనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇంకొక విషయంలో కూడా వీళ్ళ మీద ఆరోపణలు చేశాను. తండ్రి పార్టీ కొడుకుకు మళ్ళీ అధికారం కట్టబెట్టాలంటే, మళ్ళీ ఆయనకు అధికారం డోకా లేకుండా అంటే గ్రౌండ్ క్లియర్ చేయడానికి కూడా కవిత వ్యూహాత్మకంగా తండ్రి మంచోడు అన్న మంచోడు అంటూ కూడా ముందుకెళ్తుంది అనేది కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా బీజేపీ నుంచి కూడా అటువంటి విమర్శలు కూడా వచ్చే అవకాశం ఉంది. గ్రౌండ్ క్లియర్ చేయడానికి ఇప్పటి వరకు ప్రత్యర్థులు పార్టీలో కేసీఆర్ స్థానాన్ని కోరుకుంటున్న ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒకటి కేటీఆర్ ఉన్నారు, ఒకటి హరీష్ రావు ఉన్నాడు. సరే, సంతోష్ రావు తర్వాత వరుసలో ఉంటాడు. ఈ ఇద్దరు వ్యక్తులు కేసీఆర్ తర్వాత, కేసీఆర్ రాజకీయాల నుంచి ఆయన ఆరోగ్యం సహకరించకపోయినా లేదా ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నా ఆ పదవిని భర్తీ చేసే సమఉజ్జీలుగా ఉన్న వాళ్ళు కేటీఆర్, హరీష్ రావు ఉన్నారు. ఇప్పుడు కవిత ఆరోపణలు చూస్తుంటే కేవలం హరీష్ రావు మీద మాత్రమే ఆరోపణలు గుప్పించడం ప్రారంభించింది. అంటే కేటీఆర్ ని సేవ్ చేసే ప్రయత్నం చేసింది, ఇటు అదే కేసీఆర్ తన తండ్రిని సేవ్ చేసుకునే ప్రయత్నం చేసింది. ఇదంతా చూస్తుంటే ఇప్పటి వరకు ఆయన తెలంగాణ ఉద్యమం నుంచి కానీ, తెలంగాణ ఏర్పడిన దగ్గర నుంచి కానీ హరీష్ రావుకు కేటీఆర్ కు మధ్య విభేదాలు ఉన్నాయి, కేసీఆర్ స్థానాన్ని హరీష్ రావు కూడా కోరుకుంటున్నారని ప్రచారం తప్ప ఎక్కడ కూడా బాహటంగా జరగలేదు. ఆయన మీద ఎవరు కూడా సీరియస్ గా సొంత పార్టీ నేతల నుంచి విమర్శలు రాలేదు. కానీ ఏకంగా కవిత నుంచే ఆరోపణలు రావడంతో ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు కేటీఆర్ ఖండించాల్సి వస్తుంది, బీఆర్ఎస్ పార్టీ అధికారికంగా ఖండించాల్సి వస్తుంది. అతని మీద చేసిన అలిగేషన్స్ మీద పార్టీ హరీష్ రావును కాపాడుకోవాలి, సంతోష్ రావును కాపాడుకోవాలి. ఇంకొక వైపు తన సొంత చెల్లి చేసిన ఆరోపణల మీద తీవ్రంగా స్పందించాల్సిన అవసరం, అనివార్యత కేటీఆర్ కు ఉంది. ఇదంతా ఒక ఫ్యామిలీ డ్రామా, ఫ్యామిలీ సర్కస్ కాకపోయినప్పటికీ, ఆ సర్కస్ లా నడుస్తున్నప్పటికీ దీన్ని రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీ చాలా ఆత్మరక్షణలో పడిన అంశం. ఎందుకంటే కవిత చేసిన ఆరోపణలని చేస్తే ఆమెకు కవిత మీద చేయాలి, లేదా హరీష్ రావుని దగ్గర చేసుకోవాలి. అయితే రాజకీయంగా దీన్ని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ పోయింది. వీళ్ళంతా కుటుంబ డ్రామా చేస్తున్నారు. వీళ్ళ మధ్యలో అంతర్గత కలహాలు. ఇప్పుడు కొద్దిసేపటి క్రితం రేవంత్ రెడ్డి కూడా అదే మాట్లాడారు, కుటుంబ సమస్యను రాష్ట్ర సమస్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా వాళ్ళ డ్రామా సర్కస్ అని చెప్తున్నారు. సో రేపు ఖచ్చితంగా అన్నకు సేవ్ చేయడానికి, తన సోదరుడు కేటీఆర్ సేవ్ చేయడానికి, ఇదంతా గ్రౌండ్ క్లియర్ చేయడానికి కవిత బయటకు వచ్చి ఈ ఆరోపణలు చేస్తుందా? ఇంతకాలం అవినీతి, ఇంత 10 ఏళ్ల అధికారంలో ఉండగా కేవలం 100 రోజుల నుంచే హరీష్ రావు అవినీతి కానీ, సంతోష్ రావు అవినీతి కానీ ఇప్పుడే తెలిసిందా అని కూడా రేపు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. వాటికి కూడా కవిత సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఆల్ రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రమేష్.